శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం ఉద్యోగ పర్వం 75వ భాగం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. తూర్పు దిక్కులో అరుణరాగాలు వికసిస్తున్నాయి. చీకట్లను దూరం చేసే వెలుగుతో సంతోషంగా కన్నులు విచ్చుతోంది ప్రపంచం. శరత్కాలం ముగిసి హేమంతం ప్రవేశిస్తున్నది. రేవతీ నక్షత్రం, మైత్రీ ముహూర్తం. వేదవిధుల ఆశీస్సులు, మంగళవాద్యాలు వింటూ వాసుదేవుడు ప్రయాణ సన్నద్ధుడయ్యాడు. చక్కగా అలంకరించిన రథానికి ఉత్తమ జాతి అశ్వాలను కట్టి ప్రాంగణంలో నిలబెట్టారు. వాసుదేవుడు సాత్వికుని పిలిచి, తమ్ముడు, దుర్యోధన, శకుని, కర్ణులు దుర్మార్గులు, వారు దుర్బలులే, అయినా మన జాగ్రత్తలో ఉండాలి. నా చక్రము గద రథం మీద పెట్టించు అని అంతా పూర్తయ్యాక రథం అధిరోహించాడు. రథం బయలుదేరిపోయే వేళ ధర్మరాజు దగ్గరికి వచ్చి, కృష్ణ, ఉపవాస దీక్షతో గురుసేవాపరాయణురాలై పతిభక్తి తత్పరతో లోక కళ్యాణకాంక్షతో జీవితం గడిపే మా అమ్మగారే మమ్మల్ని ఇంతవరకు పెంచి పెద్ద చేశారు. అత్తవారింటి అడుగుపెట్టింది మొదలు ఆవిడ సుఖపడ్డ రోజు లేదు. మేము అడవుల పాలవుతుంటే కన్నీరు మున్నీరుగా శోకించింది. నువ్వు హస్తినాపురం వెడుతూనే ఆవిడకు మా అందరి అభివాదాలు అర్పించు అన్నాడు. రథం బయలుదేరింది. అక్కడ వారందరూ కొంత దూరం రథం వెంట నడిచి వెనుదిరిగారు. సాయం సంధ్యకు వృకస్థలం చేరి అక్కడ విశ్రాంతి తీసుకుని ఉదయమే ప్రయాణం ప్రారంభించాడు. వాసుదేవుడు రాయబారిగా వస్తున్న వార్త విని ధృతరాష్ట్రుడు పెద్దలందరినీ రావించాడు. దుర్యోధన, యదువంశీయుడు వాసుదేవుడు మన క్షేమం కోరి వస్తున్నాడు. ఆయనకు సముచితంగా స్వాగత సత్కారాలు జరిపించు. ఆయన సంతోషిస్తే మనకు మేలు కలుగుతుంది అన్నాడు. దుర్యోధనుడు రాజమర్యాదలతో అన్ని ఏర్పాట్లు చేయించాడు. వాసుదేవుడు అవేమీ గ్రహించకుండానే తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు విదురుని పిలిచి, వాసుదేవుడు సర్వజన పూజ్యుడు. ఆయనకు 16 బంగారు రథాలను, 8 ఏనుగులను, బంగారు కాంతునీలే 100 మంది సుందరీమణులను కానుకగా ఇద్దామనుకుంటున్నాను. స్వాగత మర్యాదలు జరపడానికి పెద్దలు పిన్నలు అందరూ వెళ్ళాలి. అంతఃపుర అభ్యంతరాలు లేని నారీమణులందరూ ఆయన్ని దర్శించాలి అని చెబుతుంటే విదురుడు నవ్వి, ప్రభు, ఇన్నిటికంటే ప్రధానం ఆయన చెప్పినట్లు మనం నడవడం. మణులతో నారీమణులతో ఆయన్ని వంచి పాండవులకు శూన్యహస్తాలు చూపించాలని మీ ఉద్దేశం. ఇది జరిగే పని కాదు. ఎన్ని చేసినా ఆయన అర్ఘ్యపాద్యాలు తప్ప ఏది స్వీకరించడం. ఆయనకు పాండవుల మీద ఉన్న ప్రేమను మీరు తగ్గించలేరు. ఇప్పటికైనా పాండవుల యందు మీరు వాత్సల్యం చూపి వారి రాజ్యభాగం వారికి ఇస్తే ఆయన సంతోషిస్తాడు అన్నాడు. దానికి దుర్యోధనుడు, మహారాజా, రాయబారికి ఏవో సత్కారాలు చేయడం నాకు కెట్టదు. విదురుడు చెప్పినట్లు ఆయన పాండవ పక్షపాతి. ఈ కానుకలిచ్చి మనం వారికి భయపడుతున్నట్లుగా కనిపించడం నాకెంత మాత్రం రుచించదు. పైగా కళ్ళ ముందు కయ్యం కనిపిస్తుంటే ఈ ప్రయత్నాలు క్షత్రియుడన్నవాడు చేయవలసినవి కావు అన్నాడు. దానికి భీష్ముడు, నాయన, ఆదర సత్కారాలకు పొంగిపోయి లొంగిపోయేవాడు కాదాయన. ఆయన ధర్మప్రియుడు. ఆయన చెయ్యదలుచుకుని పని చేసి తీరుతాడు. వాసుదేవుని సందేశానుసారం మనం నడవగలిగితే ఉభయులకు మేలు. దానితో దుర్యోధనుడు, నా గొంతులో ప్రాణం ఉండగా పాండవులకు భాగం ఇవ్వడం కల్లా. వారికి అండగా ఉన్న వాసుదేవుడు రాగానే వారిని ఇక్కడ బంధిస్తాను. దాంతో పాండవుల ఆశలు చల్లారుతాయి అన్నాడు. ధృతరాష్ట్రుడు, ఆయన మనకి ఏం అన్యాయం చేశాడని బంధిస్తావు? దానితో భీష్ముడు, నీ కుమారుడు మృత్యుదేవత ఆలింగనం కోరి పెడుతున్నాడు. కానీ నువ్వు కూడా నా మాటలు వినకుండా వీని మాటల మీద విశ్వాసంతో ఉన్నావు. ఈ పరుషవాకులు వినడానికి నా మనసు అంగీకరించడం లేదు. నేను వెడుతున్నాను అంటూ గృహానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు హస్తినాపురంలో అడుగుపెట్టే వేళకు దుర్యోధనుడు తప్ప మిగిలిన ప్రముఖులందరూ ఎదురు వెళ్ళి స్వాగతం పలికారు. రాజమార్గానికి 2 వైపులా బారులు తీరి వంద్యమాగధులు స్తోత్రపాఠాలు వినిపిస్తున్నారు. నగరంలోని గృహద్వారాలు, గవాక్షాలు నారీజనుల సంతోష పులకిత నేత్రాలతో అలరారుతున్నాయి. వీధులన్నీ నగరంలోని జనసందోహంతో క్రిక్కిరిసి ఉన్నాయి. అందరినీ చిరునవ్వుతో తిలకిస్తూ వాసుదేవుడు సభాభవన ద్వారం ప్రవేశించాడు. ధృతరాష్ట్రుడు సింహాసనం దిగి స్వాగతం పలికి స్వర్ణాసనం చూపించాడు. వాసుదేవుడు భీష్మ పితామహులకు అభివాదం చేసి మిగిలిన ప్రముఖులందరినీ చిరునవ్వుతో పలకరించి కూర్చున్నాడు. అతిథి మర్యాదలు సాగుతున్నాయి. అందరితో బంధు మర్యాదలు నడిపాడు. విదురుని వెంట వాని గృహానికి వెళ్ళాడు. విదురుడు పాండవుల యోగక్షేమాలు విచారించాడు.
మధ్యాహ్న సమయాన బయలుదేరి మేనత్త కుంతీదేవిని చూడడానికి వెళ్ళాడు. మేనల్ని చూస్తూనే ఆవిడ కొంతసేపు చింతించి తన కుమారుని క్షేమ సమాచారాలు అడిగింది. కన్నతల్లిని చూడనోచుకొని దుర్దశ వారికి కలిగింది. సత్యధర్మ నిరతుడు, మానాభిమానధనుడు, రాగద్వేషరహితుడు, రాజశితులుడు అయిన నా ధర్మరాజు ముల్లోకాలు ఏలడానికి అర్హుడు. వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని పేరు పేరున ఒక్కొక్కరి యోగక్షేమాలు అడిగి నకుల సహదేవులు ఇద్దరిని తలుచుకుంటూ ఒక్క క్షణం కనిపించకపోతే నా గుండె బెంబేలు పడేది. వారు ఇప్పుడు కుశలంగా ఉన్నారా? కృష్ణ, వీరందరికంటే నాకు నా కోడల మీద అనురాగం ఎక్కువ. గుణశీల సౌందర్యాల్లో ఆమెకు సాటి రాగల వారు లేరు. మహోన్నత వంశంలో జన్మించిన ఆమె తన బిడ్డల కంటే నా బిడ్డలనే ఎంతో అభిమానంగా చూసుకునేది. సదాచారాన్ని, సత్ప్రవర్తనను ఏనాడూ విడిచిపెట్టని అటువంటి సాధ్వికే కష్టాలు ప్రాప్తించాయంటే విధిని ఏమనాలి? ఆనాడు గురు వృద్ధులున్న మహాసభలో ఆమెను ఎంత అవమానించారో తలుచుకుంటే గుండె బద్దలవుతోంది. అక్కడి వారందరిలో విదురుడొక్కడే సద్గుణ సంపన్నుడు. ఆయన్నే లోకం కీర్తిస్తుంది. నీకు తెలుసు, అయిన వారితోనే కలహం వచ్చింది. రాజరిషిని కోల్పోయాం. సౌభాగ్యం ఏనాడో మాసిపోయింది. అన్నీ నేను సహించాను. కానీ కన్న సంతానం కంటికి దూరంగా ఉంటే భరించలేకపోతున్నాను. ఎన్నాళ్ళయింది? 14 ఏళ్ళు. నువ్వు తిరిగి వెళుతూనే నా బిడ్డలతో చెప్పు. పరుల పంచన బతకవలసి రావడం కంటే ఆడదానికి మరణం మేలు. రాజబిడ్డ ఏ లక్ష్యంతో సంతానాన్ని కంటుందో దాన్ని నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైందని చెప్పు. క్షత్రియుడికి ప్రాణాల మీద తీపి పనికిరాదు. పరాక్రమం ప్రదర్శించి భోగభాగ్యాన్ని సాధించాలి. మరొక్క మాట, ద్రౌపది చెప్పినట్లుగా చెయ్యడం అవసరం అని మా అర్జునుడికి చెప్పు. ఆమెకు జరిగిన అవమానానికి ప్రాయశ్చిత్తం జరిగి తీరాలి అని అందామె. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.